మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో హార్డీఓ హరికృష్ణకు మైనార్టీ సోదరుడు వినతి పత్రం అందజేత అనంతరం మైనార్టీ సోదరుడు గౌస్ మాట్లాడుతూ శంషీనగర్ బస్తీలో ఉన్న షాదీఖానాకు చెందిన భూమిని కబ్జాకు గురి చేస్తున్నారని, గతంలో కలెక్టర్కి మైనార్టీ సోదరులందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం, అంతలోనే ఎలక్షన్స్ రావడం, షాదీఖానాకు సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ చేసే అమాయకులకు అమ్ముతున్నారని, ప్రస్తుత హార్డీఓ హరికృష్ణకి మైనార్టీ సోదరుడు విన్నపించి కబ్జా చేసిన వారిని తక్షణమే శిక్షించాలని, షాదీఖానాకి సంబంధించిన 2 ఎకరాల భూమిని రక్షించి మైనార్టీ పేదలకు స్వాధీనపరచాలని కోరారు. తమ విన్నపాన్ని స్వీకరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మీ భూమిని మీకు షాదీఖానా 2 ఎకరాలు ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారంగా ఎక్కడ ఉన్న భూమి తీర్చేరికని మీకు అప్పగిస్తానని చెప్పి సార్ చాలా రెస్పాండ్ అయ్యి చాలా చక్కగా మాట్లాడేది కాబట్టి సార్కు ప్రత్యేక ముస్లిం సోదరులందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈరోజు బెల్లంపల్లి శంషీర్ నగర్లో ఉన్నటువంటి షాదీఖానా విషయంలో గతంలో కూడా మన కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మైనార్టీ సోదరులందరం కలిసి అప్పుడు ఎన్నికలు రావడం జరిగింది, దానివల్ల కొంచెం బ్రేక్ కావడం జరిగింది. తర్వాత మన కొత్తగా ఆర్డీఓ గారు రావడం జరిగింది. ఈరోజు మేమందరం కలిసి మరి ఆ విషయము కబ్జా అయిపోతుంది, దాన్ని అమ్ముకోవడము రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి సార్కు ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు మరి దానికి షాదీఖానాకు సంబంధించినటువంటి పత్రాలు కూడా సార్కు సమర్పించడం జరిగింది. సారు వెంటనే స్పందించి మేము మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేమందరం ముస్లిం సోదరులకు సార్ కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సారు వెంటనే మా యొక్క షాదీఖానా స్థలాన్ని 2 ఎకరాల స్థలాన్ని మాకు ఇప్పించి మా ముస్లిం సోదరులకు బెల్లంపల్లిలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి ఆశాభావంతో మేము ఉన్నాము. కాబట్టి అలాంటి మా యొక్క షాదీఖానా భూమిలో కబ్జా అయి దాన్ని రిజిస్ట్రేషన్ దొంగ డాక్యుమెంట్ కూడా సృష్టించుకొని చేసి దాన్ని యొక్క షాదీఖానా భూమిని వేరే వాళ్ళకు అమ్మడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ కూడా సార్కు ఇవ్వడం జరిగింది. సార్ అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద చర్య తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే దాని మీద ఇటువంటి చర్యకు పాల్పడిన వారిని కూడా వారిపై కూడా కేసులు చేయాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మాకు బెల్లంపల్లిలో షాదీఖానా అయితే పేదవారికి ఒక అండగా ఆ యొక్క షాదీఖానా నిలుస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మనం అందరము కలిసి మేము సార్కు ప్రత్యేకమైనటువంటి